21 years की 20 lakhs బిజినెస్ పెట్టి మనోడు ఏంట్రా ఇది? హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ బాబు ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఏంటంటే మనోడు తెలుసు కదా హోటల్ పేరు ఎప్పుడు మనోడు గ్రాడ్యుయేట్ చేసి గ్రాడ్యుయేట్ హోటల్ పెట్టిండు. 21 years की 20 lakhs బిజినెస్ పెట్టి మనోడు. నిజంగా చెప్తున్నాను కదా, నాకు అక్కడ చాలా ఖుషి అయిపోయినా మన గురించి. నిజంగా బ్రో, సీరియస్లీ చెప్తున్నా. నాకు అప్పటికి నేను అడిగేది కూడా అదే. 21 years की 20 lakhs బిజినెస్. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్తో కూడా మంచిగా ఫ్యామిలీ సపోర్ట్ అయితే కదా, ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి బిజినెస్ కూడా మంచి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే మనోడు ఏజ్ 21, వీళ్ళ పార్ట్నర్ ఏజ్ 21. ఎవరైతే కుకింగ్ మాస్టర్ ఉన్నో వాన్ ఏజ్ 21. మళ్ళీ దాంట్లో పని చేసిన వాళ్ళది వాళ్ళది కూడా 21. ఒకడు పెద్దోడు ఉన్నాడు, ఒకనే పెద్దోడు ఉన్నాడు అంతే. మిగతా అందరు 21 years ఏజ్ వాళ్ళు మొత్తం 20 lakhs బిజినెస్ అనిపిస్తారు కంప్లీట్ మంది. బ్రో నీకు ఎట్లా అనిపిస్తుంది బ్రో? నిజంగా ఎన్ని డేస్ నుంచి వాళ్ళు వర్క్ చేసినప్పుడు ఈ బిజినెస్? మేము లాస్ట్ 1 year నుంచి చేస్తున్నాము. లాక్డౌన్ కూడా మేము కొంచెం రీసెర్చ్ చేసినాము, అన్నీ కనుక్కొని అన్ని ప్రీ ప్లాన్గా అన్ని ప్లానింగ్తో మంచిగా సిస్టమేటిక్గా అనేది చేస్తాం. నీకు ఏదైనా రోజు టెన్షన్ పడతావు? లేదు, నాకు టెన్షన్ తీసుకున్నాను. మనం 21 years ఇంతకాలం పెద్ద బిజినెస్ నడిపిస్తూ కూడా టెన్షన్ లేదంటే ఎవ్రీడే ఖర్చు అప్రాక్సిమేట్ ఎవ్రీడే 20,000 ఖర్చు. మనోడు కూడా రిచ్ కూడా కాదు, రిచ్ ఇన్ ద సెన్స్ కారు ఇప్పుడు అంత మెయింటెనెన్స్ కూడా లేదు, నార్మల్ మిడిల్ క్లాస్ అంతే కదా. చెప్తున్నా కదా, టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది. మీరు ఇంకా కుకింగ్ వీడియోస్ చూస్తారు. మనం నాకు చాలా థ్యాంక్స్ బ్రో, నాకు పర్మిషన్ ఇచ్చిండు మొత్తం కిచెన్లో వేసి కుకింగ్ వీడియో తీసుకున్నట్టు. కొన్ని మసాలాస్ ఉంటాయి, అవన్నీ చూపించకని చెప్పి అది మసాలాలు చూపించారు. ఇంకోటి ఏంటంటే అంతా ప్రిపేర్ అయిన తర్వాత నేను తినేసి కూడా మీకు టేస్ట్ ఎట్లుంది కూడా చెప్తాను. ఆల్రెడీ ఇక్కడ మనం వీడియో తీసినాము. ఆ వీడియో ఏంటంటే ఆ వీడియోలో మనం చెప్పలేదు కదా టేస్ట్ ఎట్లుంది ఏంది కదా అని చెప్పి చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా చూపిస్తామని చెప్పి మీరైతే వీడియో చూడండి. ఫుల్ అయితే ఫుల్ ఆయిల్ వేసారు. మంది రైస్ తయారు అవుతుంది. క్యాదలేవో బటర్. ఓకే, बटर और ऑयल डालते हो, उसके बाद में ऑनियन. ये बटर डालने से स्मेल अच्छा आ रहा है भाई. तो ఇప్పుడు चिकन की मैरिनेशन रेडी అవుతుందన్నమాట. भाई क्या क्या मसाला है बोलो? चिकन मसाला है, तंदूरी मसाला, चाट मसाला, ये जीरा पाउडर, ये धनिया पाउडर, ये मिर्ची पाउडर, ये अदरक लहसुन, ये जो खाली लहसुन है. सेपरेट क्यों डाले वो सब? डाले मतलब डाले साइड करके पूरा मसाला डाले, अलग अलग रहता ना, क्या अलग डाले. उसके बाद में है लौंग, कबाब चीनी, दालचीनी, तेजपत्ता. उसके बाद में पत्ता दही, पचमेर, नमक, चटनी. भाई अदरक लहसुन आप ही बना होता टेस्ट आ रहा है. अपन ही बना अपन ही ग्राइंड करे तो थोड़ा टेस्ट अच्छा है. మటన్ బాయిల్ అవుతుంది. సో మటన్ బాయిల్ అయిన తర్వాత మటన్ ఏం చేస్తారు కూడా చూపిస్తా. కొన్ని డిస్టర్బెన్స్ ఉంది, ఏం చేయలేము. కొద్దిగా అడావిడలు ఉన్నారు. ఇది ఏంటంటే కొంచెం స్పెషల్ వస్తున్నారు. అదరక్ అది లసన్ అయితే సపరేట్ అవ్వాలి. मंदिर वाली लहसुन डालते हैं. ఓకే మందిమే. ఓకే మందిలో జింజర్ గార్లిక్ ఉండదు, ఒక గార్లిక్ ఉంటుందట. ఓన్లీ లసక్ రైస్, ओनली लहसुन, गार्लिक नहीं रहता है. ओनली लहसुन, గార్లిక్ లేదు. నాకు ఇంతవరకు తెలియదు, 2 వేస్తారు అనుకున్నాను నేను. ఇక్కడ చేయగలిందా చూడొకసారి. మొత్తం వీళ్ళే ప్రిపేర్ చేస్తారండి మొత్తం కంప్లీట్గా. भाई आप ही प्रिपेयर करते ना पूरा? ओ वाह, काटो. आप
आप ही प्रिपेयर करते ना वो ग्राइंडिंग पूरा चिकन पीसेस अंతా మంచి నీట్ కట్ చేస్తూ ఫ్రెష్గా अभी बनाते क्या डालते नहीं बोलते అది మంది మసాలా అంటే మనకి చెప్తే కూడా చెప్తలేదు ఆ సీక్రెట్ కూడా తెలుసుకోవాలి మెల్ల भाई वो मंदी मसाला का बोला ना सीक्रेट आपको ओनर भी नहीं बोल रहे आप भी नहीं बोलते ओनर को नहीं मालूम है ओनर भी मालूम ओनर को नहीं मालूम ठीक है आप बोले क्या है वो मसाला अरे ఏంట్రా ఇది ఏమర్థమైంది చెప్తాను दालचीनी कबाब की जानो मतलब अंदर बहुत सारे रहते हैं दालचीनी कबाब की साजीरा जीरा लौंग रंगली इलायची बड़ी इलायची दालचीनी वो क्या కొన్ని కొన్ని చెప్తున్నాడు మనకి తీసుకోగా బిర్యానీ గోల్మీని కూడా టైం పెడతా కొన్ని కొన్ని చెప్పారంట సో వాళ్ళ సీక్రెట్ వాళ్ళది नहीं आपका टेस्ट तो जबरदस्त रहता जी उससे आपका प्रिपरेशन देखिए बोल के आया था मैं इसके बोल आया देखिए ना కానీ ఇప్పుడే స్మెల్ మాత్రం अभी घी डालते फिर से लास्ट में भी घी डालते ओके इनका कीवर्ड सुन लो भाई एक मंदी एक देने के लिए बना रहे 7 किलो మొత్తం 42 क्या बोले टेस्टिंग सॉल्ट ओके టేస్టింగ్ सॉल्ट ఇంకా మంచి క్వాలిటీయే వాడుతున్నారు ఇక్కడంతా రేపు రైస్ పడుతుంది మొత్తం బాస్మతి రైస్ కొంచెం క్లీన్ వేస్తారని చెప్పి నాకు తెలుసు చెప్పండి నేను నాకు ఇది వచ్చిన తర్వాత తెలుస్తుంది మమ్మీ ఇట్లా చేస్తారా అని చెప్పి क्या मसाला इलायची इलायची पाउडर ఇచ్చేసి సూప్ ప్రిపేర్ అవుతుంది మటన్ సూప్ నా భాయ్ इसमें भी ఆనియన్స్ डालते ఇక చూడు నవ్వుకుంటేనే అంత పనిగా అనిస్తుండు లసనేనా एक ग्रीन మిర్చి ఓకే అంతా వీళ్ళ ఓన్ క్రియేట్ చేస్తారు అనమాట అంతా మిక్సింగ్ మొత్తం వీళ్ళదే एक आधा भी अदरक लहसुन 2 मिला के ना ओ 2 कई को से सेपरेट भाई नहीं अदरक सेपरेट डाल रहे लहसुन सेपरेट डाल रहे क्यों ऐसा चिकन में अदरक डाल रहे हैं राइस में ना अदरक नहीं डाल रहे సో అంతా మసాలా అంతా చికెన్ మొత్తం మసాలా మొత్తం మిక్సింగ్ అవుతుంది
ये क्या बोलते हैं उसको मिर्ची मिर्ची दी अरे దాన్ని ఏమంటారు मिक्स करें ना हरी मिर्ची ग्रीन मिर्ची మిర్చి पेस्ट పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ వేసింది ఇక్కడ సూప్కి కూడా మంచి డిఫరెంట్గా తయారు చేస్తారు ఇది కానీ ఇలా దగ్గర వాషింగ్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు వాషింగ్ मंदी मसाला ये सूप में मैं मंदी मसाला डालना है तो वाटर వేసుకున్నారు లైట్ గా మరి घी डालते हैं हाँ हल्का जीरा దీని అమ్మాయిలకు ఫ్రీగా దొరుకుతున్నాడు గీ అన్నిట్లో గీ వేస్తున్నారు टेस्टिंग सॉल्ट టేస్టింగ్ సాల్ట్ नमक నమక్ సాల్ట్ जिला केसर బ్లాక్ जिला పెప్పర్ ఓకే దాని ఏమంటారు మిరియాల పౌడర్ మిరియాల పొడి थोड़ा इलायची पाउडर ఇలాచీ పౌడర్ వేసిండు మటన్ ఉడికిందని చెప్పిన ఉడకనికి పెట్టిరని చెప్పి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఆల్రెడీ అన్ని మసాలాలు వేసి బాయిల్ చేస్తారనమాట ఆ మసాలాలు కూడా ఒకసారి కనుక్కొని చెప్తాం మీకు ఉడకబెట్టింది జ్యూస్ అంతా దీంట్లో వేస్తారనమాట అదే మటన్ ఓకే ఓకే ఇప్పుడు అర్థమైంది సో వాటర్లో వచ్చేసి కార్న్ఫ్లోర్ వేస్తున్నారు వేస్తారంట భయ్ डालने के लिए रीजन क्या है जी थोड़ा घाट होता है हाँ? घाट होने के लिए ఓకే కొద్దిగా థిక్నెస్ రానికి కార్న్ఫ్లోర్ వేస్తారంట నాకు మొత్తం అర్థమైపోతుంది ఇప్పుడు సూప్ ఎట్లా చేస్తారు భయ్ మై బనాలే తో ఘర్ మే భయ్ మై బనాలే తో ఘర్ మే అవి ఆనే ఆ తు ఇక ఇది ఎట్లా పట్టుకుంటారు బ్రో కొంచెం కావాల్సింది ఇది మాత్రం ఇట్లు కాడుతుందంట చెయ్యి బాబా నాకి हाँ? इसमें भी क्रीम है वाओ ये आपका कितना साल का एक्सपीरियंस है जी आपका 2 years सर రెండేళ్ళ ఎక్స్పీరియన్స్ లా చేస్తున్నానంటే చాలా గ్రేట్ సో రైస్ అయిపోయింది మరి మొత్తం మీద మళ్ళీ గీ వేస్తున్నాడు बना के लिए आपको 1/2 किलो लगता 700 గ్రామ్స్ అయితే అంటే ఇంత రైస్ చేయడానికి 700 గ్రామ్స్ అంటావు గీ ఒకటి వీళ్ళంతా మంచి నాకు ఒకటే కూడా నచ్చింది ఏంటంటే మంచి బ్రాండెడే వాడుతున్నారు చీప్ క్వాలిటీ వాడతలేరు ఇది కూడా మంచి గీయే మందిలో ఒకటే ఒకటి ఎంత గీ వేస్తే అంత టేస్ట్ వస్తుంది మందిది క్యా భాయ్ कितना घी डाले तो उसका टेस्ट आता है ज़्यादा भी घी डाले तो ऑयल ज़्यादा लगता है वैसा नहीं घी ज्यादा डालना ना ज़्यादा है तो अच्छा ऑयल से ज्यादा घी ज्यादा डालना पड़ता है ना उसमें वही बता होता है आपको तेलुगु आता है तेलुगु नहीं आता है क्या आता है तेलुगु में तेलुगु में घी में तैयार करा था हाँ? तिन्नावा मतलब खाना खाने को बोलते हैं మొత్తం మ్యారినేషన్ పెట్టారు ఇది भाई कितना देर रखता है ये लगाने ఒక 10 मिनट्स అంట 10 मिनट्स అయిన తర్వాత ఇది ఇంకా బాయిల్ అవుతుంది ఇది ఇంకా क्या है अभी బాయిల్ అవుతా ना वो బాయిల్ అవుతా బాయిల్ అనే కావద్దు మనోడైతే నిజంగా చెప్తున్నా కదా మాస్క్ ది అంటే మాస్కే తీస్తలేరు ఇక్కడ నాకు ఒకటే నచ్చింది ఏంటంటే అసలు మీకు లాస్ట్లో చెప్తాయి ఎండింగ్ అయిపోయింది కొద్దిగా అవి ధనియాదాలు తీసుమే దాల్తీ वो धनिया नहीं डालती धनिया नहीं डालते हैं వీళ్ళు మ్యారినేట్ చికెన్లో వాటర్ వేసి బాయిల్ చేస్తారంట ఇది కొత్తగా ఉంది ఇది మ్యారినేట్ చేసిన చికెన్లో ధనియా వేసి కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేస్తారు సో बॉय अपन पानी क्यों डाल रहे बोले तो अच्छा फ्राई होने के लिए उतना है ना
ये कितना देर इसे गिरे भी जाता ये कितना देर फ्राई होना है। मतलब कितना परसेंटेज एक 50% फ्राई होना कैसा 75% हो जाता है। ఫ్రై యాయించ్ అవన్నిచ్చే లైట్ ఆయిల్ ఫ్రై. ఇది నా ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. మ్యారినేట్ చేసిన దాంట్లో వాటర్ ఎందుకు వేస్తారంటే పెద్ద పెద్ద పీసులు కాబట్టి, సో అది 100% బాయిల్ చేసి ఫ్రై చేయాలంట, అప్పుడైతే మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పి చెప్తుండ్రు. చేసి ఇది ఫామ్ మంది అంటారు దీన్ని. ఏంటంటే కబాబ్ లాగా చేస్తారు. ఇది ఆల్రెడీ బొగ్గులన్నీ అవుతున్నాయి, అయిన తర్వాత బొగ్గుల మీద చికెన్ ఫ్రై చేస్తారంట. ఈ బొగ్గుల మీద వేసే చికెన్ మొత్తము డైరెక్ట్ ఫ్రై చేస్తారు, బాయిల్ ఏం చేయరు. అది ఆయిల్ ఫ్రై మాత్రమే బాయిల్ చేసి ఫ్రై చేస్తారంట. ఇది డైరెక్ట్ ఇది చేసేస్తారు. బొగ్గుల మీద అయితే డైరెక్ట్ చికెన్ వేసి ఫ్రై చేస్తారు. ఇంకా అవుతుంది, ఇంకా టైం పడుతుంది ఇది. సో మటన్ అండ్ చికెన్ ఫ్రై అవుతుంది అనమాట. మన కోసం స్పెషల్గా రెండు చేయించుకుంటున్నాం. అన్ని డ్రై ఫ్రూట్స్. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రై అవుతుంది. ఆల్రెడీ ఫ్రై ఓకే ఓకే. సో ఆల్రెడీ ఇది అంతా ఫ్రై అయిపోయింది. లాస్ట్ మండి మీద గార్నిష్ చేస్తారనమాట ఇదంతా. చికెన్ సూప్ ఓకే. चटनी टमाटर चटनी ఓకే. mayonnaise. ये बटर लीजिए, जल्दी लीजिए। से बटर का ये बटर लीजिए।